బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు కూరాకుల శ్రీనివాసు. ఎట్లా ఇప్పుడు ఎవరికి ఓటు వేయబోతున్నావు మరి జూబ్లీహిల్స్లో? నవీన్ యాదవ్ గారికి ఓటేస్తున్నాం. ఎందుకు నవీన్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నావు మరి? నవీన్ యాదవ్ అయితే చదువుకున్న వ్యక్తి, రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి. అతను వేస్తేనే హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాడు, అతను గెలిస్తే. అందుకనే మేము ఆయనకు ఓటేయాలనుకుంటున్నాం. ఇక్కడ రౌడీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తున్నది. ఇప్పుడు నిజంగా నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీలంతా జైలు నుంచి బయటకు వచ్చి కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేది రౌడీ అంటున్నాడు. గతంలో వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు మరి శ్రీశైలం వాళ్ళ యాదవ్ గారి ఇంటికి వచ్చి వాళ్ళు ఆయన చైతన్య రథం తీసుకొని ఆయన ప్రచారంలో తిరిగినప్పుడు అప్పుడు రౌడీలదని తెలియదా చైతన్య రథం? వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు కేసీఆర్ డబ్బులు తీసుకొని నవీన్ యాదవ్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు రౌడీల డబ్బులు ఎట్లా తీసుకోవాలనేది అతనికి తెలియదా? అప్పుడు అవసరం అప్పుడేమో డబ్బులు తీసుకున్నప్పుడు చైతన్య రథం తీసుకున్నప్పుడేమో మంచోడు. ఇప్పుడు అతను నిలబడి ఓట్లు అడిగితేనేమో రౌడీ అని గుర్తొస్తుందా కేటీఆర్ గారికి? అంటే ఇక్కడ అలాగే ఏం మాట్లాడుతున్నాడు సార్, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వలేదు, ఇప్పటికే మస్తు బాకీ ఉన్నారని చెప్పేసి బాకీ కార్డులతో కూడా ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద బాకీ కార్డ్స్ తీయాలంటే చాలా ఉన్నాయి. దాదాపు ఒక 500 నుంచి 600 బాకీ కార్డులు మేము తయారు చేయొచ్చు వాళ్ళ పేరు మీద. కానీ అవి కూడా చేస్తున్నాము. అందుకోసము బాకీ కార్డ్స్ అంటే ఏమి బాకీ కార్డ్స్ ఉన్నాయి? ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ఇయ్యలేదా? లేకపోతే వాళ్ళ లేక 10 సంవత్సరాల సంధి ఒక్కరి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఆ రేషన్ కార్డు ఓన్లీ రేషన్ కార్డు అంటే గుర్తింపింది రేషన్ కార్డు అక్కడ ఉన్న ఏరియాలో కానీ అతని ఇల్లు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కదానికి రేషన్ కార్డు అడుగుతారు. రేషన్ కార్డు 10 సంవత్సరాల సంధి ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఘనత కేసీఆర్ది కదా. ఇక్కడ మరి ఏం చెప్తారన్నట్టు ఇప్పుడు కేసీఆర్ కూడా బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాడు జూబ్లీహిల్స్ అని చెప్తాను. నిజంగా కేసీఆర్ బహిరంగ సభ పెడితే మరి ప్రజలు మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్ సభ పెట్టిన తర్వాత? ఇప్పుడు కేసీఆర్ సభ పెడతాడు అని అంటే కేసీఆర్ సభ పెట్టడానికి ఇప్పుడు అతనికి ఏముంటుంది? ఇప్పుడు కేసీఆర్ సభ పెట్టాలని అంటే రోజు ఇప్పుడు ఓడిపోయినప్పటి సంది ఎప్పుడన్నా ఫామ్ హౌస్ల నుండి బయటకు వచ్చిండా? బయటికి వచ్చి ఆయన ఏమైనా జనాల గురించి ఆలోచన చేసిండా? గెలిచినప్పుడు ఫామ్ హౌజుల్నే ఉన్నాడు, ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఫామ్ హౌజుల్నే ఉన్నాడు. ఇప్పుడు అతను వచ్చి ఇక్కడ చెప్పడానికి ఆయనకి ఏం అర్హత ఉంది? కేసీఆర్కు అర్హత ఉంటే 10 సంవత్సరాల సంధి జూబ్లీహిల్స్ ఏరియాలో డెవలప్ ఏం చేసిండో బహిరంగ సభంగా చెప్పమనండి. ఎటువంటి పనులు చేయలేదు ఇక్కడ. 3 టైమ్స్ గెలిచిండు. చనిపోయిన గతంలో గెలిచిన వ్యక్తి అతను ఏ మాత్రము పని చేసినా కానీ డ్రైనేజీలు ఎట్లా పొంగి పొరలాడుతున్నాయి? ఏమన్నా ఊర్లో ఇప్పుడు బస్తీల పోటీ తిరుగుతున్నాము, ఏ బస్తీలన్నా ఆయన వేసిన రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు ఆయన వేసినవి ఏమన్నా ఏమున్నాయి? సంక్షేమ పథకాలు ఏమున్నాయి? అతను ఏం చేయకున్నందుకే కదా ఇప్పుడు మళ్ళా వాళ్ళు ప్రభుత్వం ఓడిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందంటే ఎందుకు ఓడిపోయింది? వాళ్ళు ఏమీ సంక్షేమ పథకాలు చేయలేదు. దళితులకు కానీ గిరిజనులకు కానీ బీసీ మైనార్టీలకు కానీ ఏ వర్గానికి కూడా వాళ్ళు పని చేయనందుకే వాళ్ళని ఓడగొట్టి ఫామ్ హౌస్కే పరిమితం చేసిండ్రు జనాలు జూబ్లీహిల్స్ కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్ చేస్తారు అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏం చెప్తారు సంబంధించి? ఇప్పుడు హైడ్రా అనేది ఎందుకు వచ్చింది? హైడ్రా ఉండి కొన్ని కబ్జాలు చేసి నాలాల మీద రోడ్ల మీద కట్టిన ఇండ్లు కూలిస్తే తప్పేముంది? ఒకవేళ అవి కూల్చకపోతే కృష్ణనగర్లో నిన్న మొన్న ఎన్ని వాహనాలు కొట్టుకపోయినాయి? అంటే మరి వీళ్ళు రోడ్ల మీద కబ్జాలు చేసి కట్టినందుకే కదా వాళ్ళందరికీ ప్రాబ్లం అయ్యి ఆ వాహనాలు కొట్టుకపోయి వాళ్ళని చిందబిందరమైనరు. వాళ్ళ చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు? ఫుడ్డుకు లేక పాలు లేక చిన్నపిల్లలకు వాళ్ళకు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం చూసుకుంటా ఎట్లా ఊరుకుంటుంది? చివరిగా మేమేం చెప్తున్నామంటే నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు కానీ హరిజన గిరిజన బీసీ మైనార్టీ వాళ్లకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకు న్యాయం జరుగుతుంది అంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డికి అండగా ఉంటాడు. అండగా ఉండి ఇక్కడ సంక్షేమ పథకాలు చాలా తీసుకొస్తాడని మేము అనుకుంటున్నాం.